నమస్తే. మీరు వింటున్నారు మానవ పరిచయం, మానవత్వానికి పరిచయం. గత ఎపిసోడ్లో ఫిర్దౌస్ పాత భయాన్ని వదిలి తన కొత్త జీవితంలో ఆనందాన్ని, నవ్వును స్వీకరించింది. ఇప్పుడు ఫిర్దౌస్ మరియు హరీశ్చంద్రల వివాహానికి 1 సంవత్సరం కంటే ఎక్కువ అయింది మరియు వారి జీవితంలో ఒక అతిపెద్ద మార్పు రాబోతోంది: మాతృత్వం. రోలీ ఫిర్దౌస్ను మమ్మీ అని పిలవడం మొదలుపెట్టింది మరియు హరీశ్చంద్ర ఫిర్దౌస్ యొక్క సహజమైన మాతృత్వాన్ని ప్రశంసించడంలో అలసిపోరు. కుటుంబ విస్తరణ. ఒక రాత్రి హరీశ్చంద్ర ఫిర్దౌస్ను భావోద్వేగంతో అభ్యర్థించారు: ఇప్పుడు మనం మన కుటుంబాన్ని పూర్తి చేయడానికి సమయం వచ్చింది. మాతృత్వం యొక్క నిర్వచనం: గర్భంలో శిశువును పెంచడం స్త్రీకి ఒక ప్రత్యేక ఆనందకరమైన అనుభూతిని ఎలా ఇస్తుందో, అది కుటుంబాన్ని పూర్తి చేస్తుందని హరీశ్చంద్ర వివరించారు. ఫిర్దౌస్ ఇప్పుడు 5 నెలల గర్భిణి. ఒంటరిగా కూర్చుని ఆమె తన పెరిగిన కడుపుపై చేయి వేసి జీవిత తత్వశాస్త్రం గురించి ఆలోచిస్తుంది. తలాక్ ఒక వరం, ఆమె అనుకుంది. నాసిర్తో బిడ్డ పుట్టి ఉంటే, కొడుకు అయితే, అతను 3 తలాక్లు ఇచ్చేవాడు కావచ్చు, మరియు కూతురు అయితే, ఆమెపై తలాక్ కత్తి జీవితాంతం వేలాడుతూ ఉండేది. దేవునికి ధన్యవాదాలు, ఆ విషాదకరమైన మరియు భయంకరమైన తలాక్ ఆమెకు ఈనాటి ఆనందమయ జీవితాన్ని ఇచ్చిందని ఫిర్దౌస్ దేవునికి ధన్యవాదాలు చెబుతుంది. హరీశ్చంద్ర యొక్క ఆలోచనా విధానం ఫిర్దౌస్ను తన పాత ఇంటికి, అబ్బా, అమ్మీ ఇంటికి వెళ్ళడానికి ఎలా ప్రేరేపిస్తుందో మీరు వింటారు. మరియు అక్కడకు వెళ్లి ఫిర్దౌస్ తన మాంసాహారం తినే తల్లిదండ్రులకు ఏమి చెప్పింది? కొత్త నియమం: అమ్మీ, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు దయచేసి ఇంట్లో మాంసం వండించవద్దు. తన శాకాహారి భర్త సహవాసంలో తన గర్భంలో పెరుగుతున్న శిశువు యొక్క పోషణ మాంసాహారం నుండి తన శరీరానికి లభించే మూలకాలతో జరగడం ఇప్పుడు తనకు ఆమోదయోగ్యం కాదని ఫిర్దౌస్ వివరించింది. ఫిర్దౌస్ యొక్క ఈ కొత్త జీవిత తత్వశాస్త్రం మరియు స్వచ్ఛందంగా చేసిన త్యాగం, నిజమైన ప్రేమ యొక్క సహవాసం మాత్రమే మనిషిని జీవితం యొక్క లోతుకు తీసుకువెళుతుందని నిరూపిస్తుందా? నాతో పాటు ఉండండి. మానవ పరిచయం లో మీరు వింటారు ఎపిసోడ్ 5: మాతృత్వం, ప్రేమ మరియు జీవిత తత్వశాస్త్రం. భర్త హరీశ్చంద్ర జీ నుండి లభించే గౌరవం మరియు ప్రేమలో ఫిర్దౌస్ రోజులు సుఖంగా గడుస్తున్నాయి. వారి కూతురు రోలీ కూడా ఫిర్దౌస్ను మమ్మీ, మమ్మీ అంటూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రోలీ హరీశ్చంద్ర జీ కంటే ఫిర్దౌస్ పైనే ఎక్కువగా ఆధారపడింది. ఫిర్దౌస్ యొక్క రోలీతో ఉన్న పూర్తిగా తల్లిలాంటి అనుబంధాన్ని చూసి హరీశ్చంద్ర సంతోషంగా ఉంటారు. అనేక సందర్భాలలో ఆయన ఫిర్దౌస్ యొక్క ఈ విషయంపై ప్రశంసలు చేయడానికి వెనుకాడరు. హరీశ్చంద్ర తరచుగా అంటారు: ఫిర్దౌస్, ఈ రోజు చూస్తే నాకు అసలు రోలిని మీరు కాకుండా మరొకరు కన్నారని అనిపించడం లేదు. ఫిర్దౌస్ నవ్వి అంటుంది: ఈ విషయాన్ని మీరు మర్చిపోండి. నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించినప్పుడే, ఆ క్షణం నుండే రోలీ కూడా మరొకరి కూతురు కాదు, నా కూతురు అయింది. ఈ విధంగా హరీశ్చంద్ర, ఫిర్దౌస్ వివాహానికి దాదాపు 1 సంవత్సరం అయినప్పుడు, ఒక రాత్రి సన్నిహిత క్షణాలలో హరీశ్చంద్ర జీ ఫిర్దౌస్తో అన్నారు: నా ప్రియతమా, ఇప్పుడు మనం మన కుటుంబాన్ని పూర్తి చేయడానికి ప్రణాళిక వేయవలసిన సమయం వచ్చింది. ఫిర్దౌస్: మన కుటుంబం ఇప్పుడే పూర్తయింది అని అంది. అప్పుడు హరీశ్చంద్ర: అవును ఫిర్దౌస్, నా పూర్వ భార్య బతికి ఉంటే నేను కూడా అదే చెప్పేవాడిని. కాని ఈరోజు మీరు నా ప్రియతమురాలు అయినప్పుడు మన కుటుంబం మరో బిడ్డ రాకతో పూర్తవుతుందని నాకు అనిపిస్తుంది అని అన్నారు. దీనికి ఫిర్దౌస్: మీరు ప్రతి మాటను ఇంత స్పష్టంగా చెబుతారు, మరి ఇందులో ఎందుకు ఇంత గందగోళానికి గురవుతున్నారు? ఈ రోలి నా కడుపులో పుట్టలేదు అని అంది. హరీశ్చంద్ర: నేను స్త్రీని కాదు. స్త్రీని నేను చదవడం, చూడడం ద్వారా తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. దీని నుండి నేను తెలుసుకున్నది ఏమిటంటే, స్త్రీలో దేవుడు ప్రసాదించిన ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది.
దీనినే స్త్రీలో మాతృత్వం యొక్క అర్హత అంటారు అని అన్నారు. అంటూ హరీశ్చంద్ర మౌనంగా ఉండిపోయారు. కాని ఫిర్దౌస్ తన ఆలోచనలను ఆయన తనకు చెబుతూ పోవాలని కోరుకుంది. ఆమె నిశ్శబ్దంగా ఉంది. కాని ఆమె కళ్ళు ముందుకున్న విషయానికి స్పష్టం చేయండి నా ప్రియతమా అని చెబుతున్నాయి. హరీశ్చంద్ర, ఫిర్దౌస్ కళ్ల భాషను అర్థం చేసుకున్నారు. ఆయన స్వయంగా ముందుకు కొనసాగించారు. ఏ స్త్రీ అయినా తన గర్భంలో శిశువు ఉండటాన్ని అనుభవించినప్పుడు మరియు 9 నెలలు తన గర్భంలో పెంచిన తర్వాత తన శిశువుకు జన్మనిచ్చినప్పుడు దాని నుండి లభించే అనుభూతి ఆమెకు ప్రత్యేక ఆనందకరంగా ఉంటుంది. జీవితాంతం తన బిడ్డను చూసే స్త్రీ తల్లి అయినది. అందులో తన కొత్త రూపాన్ని చూస్తుంది. ఈ ఆధారంగా మీరు ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మన కుటుంబం పూర్తవుతుందని నేను నమ్ముతున్నాను. ఇది విని ఫిర్దౌస్ నోటితో ఏమీ చెప్పకుండా హరీశ్చంద్ర ఛాతీలో తన ముఖాన్ని దాచుకుంది. ఫిర్దౌస్ యొక్క అంగీకారం యొక్క ఈ ప్రేమమయ విధానం హరీశ్చంద్ర జీ మనసును దోచుకుంది. ఈ విషయానికి జరిగి మరో 6 నెలలు అయ్యాయి. ఫిర్దౌస్ ఇప్పుడు 5 నెలల గర్భిణి. ఆమె కోర్టుకు వెళ్లడం మానేసింది. ఈ రోజు హరీశ్చంద్ర కోర్టుకు మరియు రోలి పాఠశాలకు వెళ్ళింది. కుక్ కూడా వెళ్ళిపోయింది. ఫిర్దౌస్ ఒంటరిగా సోఫాపై కూర్చుని ఆలోచనల్లో మునిగి ఉంది. ఆమె తన పెరిగిన కడుపుపై చేయి వేసి తన గర్భంలో పెరుగుతున్న శిశువును అనుభవిస్తూ ఆలోచిస్తోంది. నా గర్భాశయం గతంలో ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. ఒకవేళ నాసిర్ నన్ను అవమానించి ఉండకపోతే మరియు విడాకుల కోసం నన్ను బలవంతం చేయకపోతే నా గర్భంలో పెరుగుతున్న శిశువు అతని అంశం అయ్యేవాడు. అప్పుడు నేను జన్మనివ్వడంతోనే నవజాత శిశువు అతని మతాన్ని అనుసరించేవాడు. అతను నాసిర్ యొక్క ఆహారపు అలవాట్లను స్వీకరించేవాడు. అయితే ఇప్పుడు ఈ మొత్తం విషయాలు భిన్నంగా ఉంటాయి. తరువాత ఆలోచనలో ఫిర్దౌస్కు గత భర్త నాసిర్ ద్వారా తనకు నిర్మానుష్య ప్రాంతంలో ఇచ్చిన 3 తలాక్ యొక్క విషాదకరమైన మరియు భయపెట్టే తన పరిస్థితి గుర్తుకు వచ్చింది. దీని వలన ఫిర్దౌస్ ఆలోచించడం ప్రారంభించింది. ఒకవేళ నాసిర్తో నాకు ఏ శిశువైనా జన్మించి ఉంటే అలాంటప్పుడు అతను కొడుకు అయితే అతను ఇలాగే పూర్వ భర్త నాసిర్ లాగే ఎవరిదైనా కూతురిని 3 తలాక్తో అవమానించగలిగేవాడు. మరియు ఒకవేళ కూతురు అయితే ఆమె పెళ్లి తర్వాత ఆమె తలపై 3 తలాక్ కత్తి జీవితాంతం వేలాడుతూ ఉండేది. అలా ఆలోచించిన తర్వాత ఫిర్దౌస్ గొడవలు పెట్టే నాసిర్ నుండి తన విడాకుల పరిస్థితిని దేవుడు సృష్టించినందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పింది. దాని కారణంగా తాత్కాలికంగా అప్పుడు నా ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. కాని అలా జరగడం వలన ఈ రోజు నాకు లభించినదంతా నా ఆనందమయ జీవితాన్ని ఖచ్చితంగా చేస్తోంది. అదే సమయంలో రోలి పాఠశాల నుండి తిరిగి వచ్చింది. దీని వలన ఫిర్దౌస్ యొక్క ఆలోచనలో మునిగిపోవడం భగ్నమైంది. తరువాత ఆమె రోలితో బిజీ అయింది. ఒక రాత్రి హరీశ్చంద్ర జీ ఆమెను తన ఆలింగనంలోకి మెల్లగా తీసుకుంటూ ఫిర్దౌస్ కనురెప్పలపై ముద్దు పెట్టుకుని అడిగారు. ఫిర్దౌస్, మన వివాహానికి 1 సంవత్సరం కంటే ఎక్కువ అయింది. అప్పటి నుండి మీరు మీ అబ్బా అమ్మీ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. మీకు అక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదా? ఫిర్దౌస్ విని కూడా విననట్లు నటించింది. ఫిర్దౌస్ భర్త యొక్క ప్రేమపూర్వక ఆలింగనం యొక్క సుఖాన్ని అనుభవించడంలో నిమగ్నమై ఉంది. దానిలో ఆమెకు ఇప్పుడు ఎలాంటి అంతరాయం వద్దు. తెల్లని ముఖంపై సిగ్గు యొక్క ఎరుపు మరియు కనురెప్పలు వాల్చి ఫిర్దౌస్ ముఖం హరీశ్చంద్ర జీకి ఏదైనా అప్సరస కంటే తక్కువగా అనిపించడం లేదు. గర్భం కారణంగా ఫిర్దౌస్ సహజంగానే కొంచెం లావు అయింది. దీని వలన ఆమె ముఖం అంతకు ముందు కంటే మరింత వికసించి మరియు ఆకర్షణీయంగా మారింది. హరీశ్చంద్ర మనసులో ఆ క్షణంలో ఒక ద్వంద్వం తలెత్తింది. ఆయన ఆలోచించడం ప్రారంభించారు. ఫిర్దౌస్ యొక్క శరీరం మరింత అందంగా ఉందా లేక మనసా? హరీశ్చంద్ర జీ న్యాయమూర్తి అన్ని పక్షాలపై ఆలోచించడం ఆయనకు స్వభావంగా మారిపోయింది. తన ఈ ద్వంద్వంలో ఆయన మనస్సు వైపు నిర్ణయం ఇచ్చారు. శరీరం యొక్క ఆకర్షణ కొన్ని సంవత్సరాల విషయమే.
అయితే మనస్సు యొక్క అందం యొక్క అవసరం జీవితాంతం ఉంటుంది అని ఆయన న్యాయం చెబుతోంది. కొన్ని నిమిషాలు అలాగే గడిచాయి. అప్పుడు ఫిర్దౌస్ను హరీశ్చంద్రజీ తన పూర్వ ప్రశ్నను పునరావృతం చేశారు. ఈసారి అలసటతో కూడిన స్వరంలో ఫిర్దౌస్ అంది, నా మనస్సు ఇప్పుడు మీ నుండి దూరం వెళ్లాలని అనుకోవడం లేదు. మళ్ళీ ఇది కూడా జరుగుతుంది కదా? అబ్బా అమ్మీ, 1-2 నెలల్లో ఇక్కడికే వస్తూ ఉంటారు కదా? అప్పుడు హరీశ్చంద్రజీ ఫిర్దౌస్ వీపుపై తన చేతుల ఒత్తిడిని కొద్దిగా పెంచుతూ అన్నారు, నా ప్రియతమాజీ, ఇష్టం లేకపోయినా కొన్ని రోజుల అటువంటి దూరం సామాజిక సంప్రదాయం కోసం భరించబడుతుంది. ఈ చర్చ తర్వాత 3వ రోజు ఫిర్దౌస్ రోలిని తీసుకుని తన అబ్బా అమ్మీ ఇంటికి చేరుకుంది. అక్కడకు చేరుకోగానే అందరికంటే ముందు అమీతో ఫిర్దౌస్ అంది, అమ్మీ, 3-4 లేదా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉంటానో అప్పటి వరకు దయచేసి ఇంట్లో మాంసం వండించవద్దు. వారి మధ్య జరుగుతున్న సంభాషణ ఫిర్దౌస్ అబ్బూ కూడా వింటున్నారు. ఆయన అన్నారు, కూతురు ఫిర్దౌస్, మీరు ఎంత రుచి తీసుకుని తినేవారు? హరీశ్చంద్ర సాహెబ్ మీ మాంసాహారం తినడం కూడా మాన్పించేశారా? ఫిర్దౌస్ సమాధానం ఇచ్చింది, అబ్బూ, ఆయన మాన్పించలేదు. మొదట్లో నేను కూడా అనుకున్నాను, నేను ఇక్కడికి వచ్చి నా తినే సుఖాలను పూర్తి చేసుకుంటానని. కాని ఇప్పుడు నాకే దానిపై కోరిక లేకుండా పోయింది. అమ్మీ ఆతృతతో అడిగింది, అసలు ఎందుకు ఫిర్దౌస్? ఫిర్దౌస్ అంది, 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, నా దగ్గర రోలి ఉంది. ఆమెకు నేను మాంసం ఉడకడం చూపించదలుచుకోలేదు. అబ్బూ అడిగారు, మరియు రెండోది? ఫిర్దౌస్ అంది, నా గర్భంలో పెరుగుతున్న శిశువు నా శాకాహారి భర్తది. మాంసాహారం నుండి నా శరీరానికి లభించే మూలకాలతో నా గర్భంలో దాని పోషణ జరగడం నాకు ఇష్టం లేదు. అమ్మీ అంది, ఎంత లోతుగా ఆలోచించడం మొదలుపెట్టావు ఫిర్దౌస్? ఫిర్దౌస్ అంది, అమ్మీ, ఇదంతా మంచి భర్త యొక్క మంచి సహవాసం నాపై చూపిన సానుకూల ప్రభావం. నేను అతనితో, నాసిర్తో ఉంటే నేను జీవితాన్ని ఈ లోతు నుండి ఎప్పుడూ అనుభవించగలిగేదాన్ని కాదు. ఇప్పుడు మీరు మానవ పరిచయం యొక్క ఈ ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష, విమర్శ మరియు మార్గదర్శకత్వం వినండి. ఉపశీర్షిక, మాతృత్వం, ప్రేమ మరియు జీవిత తత్వశాస్త్రం. ఈ ఎపిసోడ్ దాంపత్య జీవితంలో 1 సంవత్సరం తర్వాత వచ్చిన మానసిక మరియు భావోద్వేగ పరిణామాన్ని చూపుతుంది. హరీశ్చంద్ర యొక్క తత్వశాస్త్రం మాతృత్వం యొక్క ప్రత్యేక అనుభూతిపై కేంద్రీకృతమై ఉంది. అయితే తన తల్లిదండ్రుల ఇంట్లో మాంసాహారాన్ని విడిచిపెట్టాలనే ఫిర్దౌస్ నిర్ణయం ఆమె కొత్త నైతిక మరియు సాంస్కృతిక జీవితాన్ని ధృవీకరిస్తుంది. పాత్రల అభివృద్ధి మరియు సంబంధం, క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ రిలేషన్షిప్. ఫిర్దౌస్. ఈ భాగంలో ఫిర్దౌస్ పాత్ర మరింత పరిణతి చెందినదిగా మరియు బహుముఖంగా, మల్టీ ఫాసెటెడ్ మారింది. తన గత జీవితంలో తాను పొందిన బాధను మరియు ప్రస్తుత ఆనందాన్ని పోల్చడం ఆమె అంతర్గత ప్రయాణాన్ని చాలా ప్రభావవంతంగా చూపుతుంది. ఆమె ఇప్పుడు కేవలం బాధితురాలు కాదు, కానీ తన జీవితంలో వచ్చిన సానుకూల మార్పులను లోతుగా అర్థం చేసుకునే ఒక ఆలోచనాత్మక మహిళ. హరీశ్చంద్ర పాత్ర ఒక ఆదర్శవంతమైన భర్తగా మరియు తండ్రిగా ఉద్భవించింది. తన కూతురు మరియు ఫిర్దౌస్ మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన అర్థం చేసుకోవడం, ఆపై కుటుంబాన్ని పూర్తి చేయడానికి మరొక బిడ్డ కోసం కోరికను వ్యక్తం చేయడం, ఆయన సున్నితమైన మరియు పరిణతి చెందిన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. స్త్రీలో మాతృత్వం యొక్క అర్హతపై ఆయన వ్యక్తం చేసిన తాత్విక ఆలోచన చాలా అందంగా ఉంది. కుటుంబ బంధం, కూతురు ఫిర్దౌస్తో కలిసిపోవడం మరియు దీనిపై హరీశ్చంద్ర గర్వపడటం, ప్రేమ మరియు గౌరవంపై నిర్మించిన కుటుంబం జీవసంబంధమైన బంధాలకు అతీతంగా ఉంటుందని చూపిస్తుంది. ఇది కుటుంబం యొక్క చాలా ఆధునిక మరియు అందమైన నిర్వచనం. విషయాల యొక్క లోతు, డెప్త్ ఆఫ్ థీమ్స్. ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యమైన అంశాలను చాలా హృదయపూర్వకంగా స్పృశిస్తుంది. బాధ నుండి విముక్తి. ఫిర్దౌస్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఆపై నాసిర్ నుండి లభించిన విడాకులు ఆమెకు ఎలా మెరుగైన జీవితాన్ని ఇచ్చాయి అని ఆలోచించడం, ఇది చాలా శక్తివంతమైన సందేశం.
ఒక చెడ్డ అనుభవం కూడా జీవితానికి కొత్త మరియు మెరుగైన దిశను ఎలా ఇవ్వగలదో ఇది చూపిస్తుంది. నిర్ణయం మరియు తర్కం. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి మాంసాహారం విడిచిపెట్టాలనే ఫిర్దౌస్ నిర్ణయం ఆమె పాత్ర యొక్క దృఢత్వాన్ని చూపుతుంది. ఇది కేవలం ఒక త్యాగం కాదు, కానీ కొత్త జీవితాన్ని మరియు విలువలను స్వీకరించడానికి ఒక తార్కిక ఎంపిక. శరీరం మరియు మనస్సు యొక్క సామరస్యం. ఫిర్దౌస్ యొక్క శరీరం మరియు మనస్సు మధ్య హరీశ్చంద్ర పోల్చడం మరియు మనస్సు యొక్క అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రేమ ఎంత లోతైనది మరియు నిజమైనది అని చూపిస్తుంది. ఈ భాగంలో రచన మరింత భావోద్వేగభరితంగా మరియు లోతుగా మారింది. పాత్రల మధ్య సంభాషణ చాలా సహజంగా అనిపిస్తుంది మరియు వారి అంతర్గత ఆలోచనలు కథకు లోతైన భావోద్వేగ పొరను ఇస్తాయి. ఎపిసోడ్ 5 సమాప్తం.